సరదాగా ఎవరితో చేస్తున్నారు? సరదాగా ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అరే ఎవరు బ్లాంకెట్? ఇప్పుడు నాకు మెంటల్ ఉంది. ఇప్పుడు నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తే బాగా చేసేస్తారా? బాగా చేస్తారు నన్ను. సరే నేను కరెంట్ షాక్ ఇచ్చుకోవడానికి వెళ్తాను మరి. చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం అండి నేను ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేశాను మన సబ్స్క్రైబర్ ఒక కమెంట్ చేశారు, మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. సో పబ్లిక్ లోని ఎవరినైనా ర్యాండమ్ పర్సన్ ని వెళ్ళి మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంటది అడిగిన తర్వాత మీరు అక్కడి నుంచే వస్తున్నారా అని చెప్పేసి అడగమన్నాడు అనమాట. నేనైతే ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసి అడగడం జరిగింది. ఇప్పుడు తను అడగాలి, చూద్దాం ఏమంటాడు. అనియా మీరు లోకలేనా? ఒకసారి అనియా ఎక్కడ అనియా మీది? మధ్యలపాలెం అనియా కాదు, ఇక్కడ నాకు చిన్న అడ్రస్ కావాలి. చెప్పండి ఎక్కడికి? అంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళగలండి. కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ నుంచి అలా మధ్యలో ఆటో ఎక్కిపోండి. ఆటో ఎక్కి అక్కడ నుంచి ఎంబీపీ అక్కడ అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. అదే మెయిన్ దగ్గర ఇంకో రూట్ ఏం లేదా? ఇంకో రూట్ అంత కరెక్ట్ గా ఎలా తెలుసు అనియా? మధ్యపాలెం అయింది అక్కడే. అక్కడ నుంచి కొంచెం 2 అడుగులేస్తే మధ్యలో అదే మెంటల్ హాస్పిటల్. అంటే రోజు వెళ్తారా మీరు మెంటల్ హాస్పిటల్ కి? ఎవరు? మీరు. నేను ఎందుకు వెళ్తాను అంటే అక్కడ ఉంటారు కదా ఏమో అని జస్ట్. నేను ఎందుకు మధ్యపాలని చెప్పాను. అంటే మీరు మెంటల్ హాస్పిటల్ లో ఉంటారా రోజు? అని చెప్పాను కదా, నేను ఎందుకు ఉంటాను అక్కడ? నార్మల్ గా అడిగాను. ఏం పని ఉంది అక్కడ? లేదు మీరు ఉంటారేమో అని అడిగారు. అడ్రస్ అడిగారు. నార్మల్ గా అడిగారు. నేను ఎందుకు ఉంటాను అక్కడ? మీరు అక్కడ ఉంటారేమో అని అడిగారు. నీకు పని ఉంటుందా లేదా? నీకు మధ్యలో అంటే మీరు మెంటల్ హాస్పిటల్ అడ్రస్ అంత కరెక్ట్ గా చెప్పారు కదా. ఇప్పుడు నేను మెంటల్ హాస్పిటల్ తావు అడిగారు రా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆటో ఎక్కువ మధ్యలో ఆటో ఎక్కడ నేను చెప్పాను రా. చెప్తేనేమో చేతను అంటున్నా, నువ్వు అక్కడ ఉంటావని అడుగుతాను రా. నేను జస్ట్ నార్మల్ గా నార్మల్ ఏంటి అడ్రస్ అడిగితే అడ్రస్ చెప్తావన్నా. అలా కాదురా, నువ్వు అక్కడ ఉంటావని అడుగుతున్నాడు రా. ఎవరు? నేనేది అక్కడ ఉంటా? నీకేం పని ఉందా? నీకేం పని ఉందా? కాదు, నీకు పని ఉందా? నువ్వు పని ఉంది కాబట్టి అలా కాదురా, నువ్వు పని ఉంది కాబట్టి కదా అడిగావు. నువ్వు పని ఉందని అడిగా కదా. అడిగాను మానవ, నేను వెళ్ళిపోతున్నాను కదా. నార్మల్ గా అడిగాను. అక్కడ ఉంటావంటే పని పడలేదా? ఇప్పుడు ఎందుకు పని ఉందా? ఇప్పుడు నార్మల్ గా అడిగాను. అది నీకు నార్మల్. నేనేమో నీ బామ్మరా కాదు, నీ బామ్మరా. అచ్చా వేలెందుకు చూపిస్తున్నావు? ఎందుకు అలా కరుస్తున్నావు? ఇప్పుడు నేనేమైనా మెంటలోడ్ అన్నానా? నిన్నేమైనా మెంటలోడ్ అన్నా? ఇప్పుడు మరి ఎందుకు యాక్చువల్లీ మనకి అక్కడ కెమెరా ఉంది, మీకు కెమెరా ఉంది, ప్రాంక్ ఉంది. కెమెరా అలా ప్రాంకులు కూడా మామే చేయకండి బ్రో, సరదా చేయకండి. అంతేగాని చేయకండి. సరదా ప్రాంకులు ఎవరి మీద చూపిస్తున్నారు? ప్రాంకులు సరదాగా చేసాం బ్రో. ఎవరు చేస్తారు ప్రాంకులు? అలా కాదురా, నేను తాగుబోతులతో అన్ని తాగిసి వచ్చేసి ఏంటి బ్రో చెయ్యి
నార్మల్ గా ఉంది అంతేగాని ఏదో సరదాగా మాట్లాడు అంతేగాని అంత సీరియస్ అవసరం లేదు. సరే సారీ బ్రో సార్ జస్ట్ ఫర్ ఫన్ చేసాం మరి మీరు అంత సీరియస్ అవుతారు. నేను ఏమన్నాను బ్రో జస్ట్ సరదా అన్న నేను మెంటల్ ఏం అనలేదు కదా ఆయన మెంటల్ ఉందని నేను చెప్పాను. నేను అన్నానా నేను మెంటల్ నేను వెళ్ళను బ్రో నేను వెళ్ళను కదా. ఎట్రా బాబు మరీ దారుణంగా ఉన్నాడు. ఏదో జస్ట్ చేసేదానికన్నా కనీసం నిజంగా తాగేసి ఉన్నాడు బ్రో. అసలు నిజం ఫ్రెండ్స్ యాక్చువల్లీ తాగేసి ఉన్నారు అనమాట. నాకు తెలీదు జస్ట్ నార్మల్ గా అడుగుదామని నేను అడిగాను. బట్ నువ్వు చూసావు కదా వాసన ఎంత స్మెల్ వస్తుంది. నేను జస్ట్ నార్మల్ గా మాట్లాడాను. బట్ ప్రాంక్ అంతా ఎంత దారుణంగా అయిపోతుంది నాకు తెలియదు. నిజంగా నా మీద చేయి చేసుకోవడానికి వచ్చాడు ఏకంగా ఇలా కానీ నాకు గుండె ఆగిపోయింది. అది ఇంకా చూస్తున్నాడు నాకైతే ఇంకా మళ్ళీ వచ్చేస్తాడేమో గొడవ ఆడడానికి. బట్ వెళ్ళిపోతున్నాడులే పోన్లే. ఎనీవేస్ మనకి ఇట్లా గొడవ అయితే ప్రాంక్ అనేది మొత్తం సస్పెన్స్ తోటి థ్రిల్లింగ్ అయిపోయింది నాకైతే. ఒక సెకండ్ నాకు కూడా మనం అనుకున్న ప్రాంక్ ఒకటి మొత్తం గోనా బి రాంగ్ అంతే. నిజంగా గోనా బి రాంగ్. నేను నిజంగా నాకు బీపీ రేసిపోయింది. ఆడ అలా వాసన వచ్చింది కదా ఒకసారిగా నాకు ఒడ్లో నుంచి అన్నట్టు అయిపోయింది. మన ముందు ఒక అంకుల్ వెళ్తున్నారు. ఆయన బాబాయ్ మెంటల్ హాస్పిటల్ ఎక్కడెక్కడ చిన్నవాళ్ళతో వెళ్ళాలా? ఎలా తెలుసు మీకు అడ్రస్? ఇది అడ్రస్ అంటే మన ఆశ్రమంలో ఉంటాను కదా, అక్కడే ఉంటారు మీరు? ఆశ్రమం థియేటర్ కాంప్లెక్స్ దగ్గర ఉంటావా? వైభవ్ జ్యువెలరీ ఉందా? దానికి ఆపోజిట్ మేడ మీద ఉంటుంది. వైభవ్ జ్యువెలరీ ఆపోజిట్ లో ఉంటావు. సో నువ్వు మెంటల్ హాస్పిటల్ ఉండవు అయితే కదా? మాకు మా అక్కడి నుంచి కూడా తీసుకొస్తారు. మాకు మీ వాళ్ళు అక్కడ నుంచి కూడా వస్తారా? పోలీసులు తీసుకొస్తారు. పోలీసులు తీసుకొస్తారు అనమాట. చెప్తారు ఇప్పుడు నాకు మెంటల్ ఉంది. ఇప్పుడు నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తే బాగా చేసేస్తారా? బాగా చేస్తారు నన్ను. ఎంత తీసుకుంటారు మెంటల్ హాస్పిటల్ ఇంజక్షన్ వేయడానికి? డబ్బులు తీసుకోవాలి. ఫ్రీయేనా? కరెంట్ షాక్ ఇస్తారా అంట కరెంట్ షాక్. ఓకే సరే నేను కరెంట్ షాక్ ఇచ్చుకోవడానికి వెళ్తాను మరి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? లేదు నేను ఒక యూట్యూబ్ నీ బొరపాటు అయిపోయిందా? మరి మామూలు కూడా బొరపాటు చేస్తాం మనం. సరే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చూసా తాతగారు చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్ బాయ్ తాత. మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక అరగంట పైన అయిపోతుంది, 45 minutes. సో షూట్ చేద్దామని చెప్పేసి ఎండలు మాత్రం దోల తీరిపోతుంది. నిజంగా నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. అక్కడ మొక్కలు కటింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. సో నా వంతు సాయంగా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని చెప్పేసి వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో మనోడైతే కెమెరా అంతా సర్దేశాడు. కెమెరా సర్దేసిన తర్వాత వాటర్ బాటిల్స్ వాళ్ళకి ఇద్దాము. సో మనం వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. సో చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. నేను మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నా, ఈ ప్లేస్ లో షూట్ చేస్తాం. సో అనియా ఏమనుకోకపోతే నా వంతు అనియా ఇదిగోండి ఇద్దరు, ఇదిగో మంచి వాటర్ అక్కడ తీసుకోండి. ఓకే ఎక్కడ ఇక్కడ మామూలు వర్క్ చేస్తూ ఉంటారా మీరు? వర్క్ చేస్తాను, కటింగ్ చేస్తాను. ఎంతవరకు? 4 వరకా సాయంత్రం? 5 వరకు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైనల్ గా మనం అయిపోయింది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా ఈ రోజైతే మన కొద్దిగా సేవా కార్యక్రమం కూడా అయిపోయింది. అండ్
ఆయన ఇంకా నా మైండ్ లో ఉండిపోయింది భయ్య. ప్రాంక్ చేశాను కాదు కానీ గుండె తడ కొట్టించుకుంది ఫస్ట్ టైం. చాలా చాలా భయపడ్డాను నేను. బట్ హోప్ బాగానే వచ్చింది. మన సబ్స్క్రైబర్ ఏదైతే ఛాలెంజ్ ఇచ్చారో దాన్ని యాక్సెప్ట్ చేసి నేను పబ్లిక్ లోకి వచ్చి ఆయన అడ్రస్ అడగడం జరిగింది, ఆయనతో తిట్లు కాయించుకోవడం జరిగింది, అన్ని జరిగినాయి. హోప్ ఆయన ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా రియలైజ్ అవుతారేమో. ఎనీవేస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో కమెంట్ బాక్స్ లో డెఫినెట్ గా తెలియజేయండి. నేను డెఫినెట్ గా చేయడానికి యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ గా చేసి పెడతాను వీడియోలోని. సో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం. ఓకేనా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్. ఇద్దాము. వీడియో అయితే క్రేజీ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విధంగా వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్రేజీగా వచ్చింది. నిజమే, అది మాత్రం ఎడిటింగ్ పైన ఈ మీద దయ ఉంటుంది. ఎడిటింగ్ అది చేసుకుందాం తర్వాత